రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి ఏమైనా చేస్తారంటారా? చేస్తారండి, చేస్తారు. ఆయన ఏం చేయాలన్నా కేంద్రం మీద ఆధారపడి ఉంటుంది. కేంద్రం ఇచ్చిన నిధులను బట్టి ఆధారపడి ఉంటుంది. అదండి, రైల్వే రావాలన్నా, విమానాశ్రయం రావాలన్నా, కొన్ని ప్రాజెక్టులు అభివృద్ధి చేయాలన్నా కేంద్రం ఇచ్చిన నిధులను బట్టి, కేంద్రం నుంచి మనం సాధించుకుని మన సత్తాను బట్టి ఉంటుంది అది. సార్, మరి పవన్ కళ్యాణ్ గారు ఏమయ్యారు? ఆయన స్పందిస్తున్నారా? ఆయన మద్దతుకి చంద్రబాబు నాయుడు గారి హామీలన్నిటికీ మద్దతుగా నిలిచి కూటమిగా ఉన్నారు కదా, ఇప్పుడు ఆయన స్పందిస్తున్నారా? మద్దతుగానే ఉన్నారండి. మద్దతు ఇవ్వబట్టే మరి అవన్నీ కూడా అమలు జరుగుతున్నాయి. మరి ఎవరు పట్టించుకోవట్లేదు అని అంటున్నారు, ప్రజలే అంటున్నారు. మరి దానికి ఏమంటారు? ఇప్పుడు పట్టించుకోవడం లేదని అనుకుంటున్నారు. అది వాళ్ళ అపోహ అవ్వచ్చు. పట్టించుకోకుండా జరగదుగా. పట్టించుకోబట్టే కొన్ని అమలు అవుతున్నాయండి. ఇప్పుడు పట్టించుకోబట్టే అమలు అవుతున్నాయి, లేకపోతే అమలు అవ్వవుగా. సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుల పాలు చేశారు, ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి కూడా ఏమీ చేయలేదు అంటున్నారు. అది నిజమేనా? అప్పుల్లో కూరుకుపోయిందన్నది వాస్తవం, అందరికీ తెలిసిన విషయం. అవి ఎట్లా అభివృద్ధి అనేది ఒకవేళ చేయాలన్నా అక్కడ లేనిదే, ఇప్పుడు రూపాయలు లేనిదే ఎవరేం చేయగలరు? అట్లా ఖజానా లేదు అన్నప్పుడు హామీలు ఎందుకు ఇవ్వడం అంటున్నారు ప్రజలు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలోనూ ఆ ప్రభుత్వంలో అంటారా? చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేశారు, ఖజానా లేదు అని అప్పుడు తెలీదా? మరి హామీలు ఎందుకు ఇచ్చారు అని చెప్పేసి ప్రజలందరూ అంటున్నారు. ఒక రైతు పంట వేస్తాడు, అది చేతికి వస్తుంది అనుకుంటాడు, దాని మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటాడు. అలాగే పొలిటికల్లో కూడా వాళ్ళు ఏదో ఒక ఆశ పెట్టుకుని ఉంటారు, నాకు అది వస్తుంది, ఇది వస్తుంది, సెంట్రల్ నుంచి ఇంకా నాకు ఎక్కువ వస్తుంది అని వాళ్ళకి ఎస్టిమేట్ వేసుకున్నారు. ఆ ఎస్టిమేట్ లేనందువల్ల ఒక సంవత్సరం వెనక్కి జరుపుకొచ్చారు. నెక్స్ట్ ప్రభుత్వం కిందటి సంవత్సరం ఇవ్వాల్సింది, అమలు చేయవలసినవి అన్నీ కూడా అవి కొంతమందికి ఇవ్వలేదు. నెక్స్ట్ ఇయర్ నుంచి ఇస్తానంటున్నారు. ఏప్రిల్ నుంచి ఒక్కొక్కటి కూడా చేసుకుంటూ వస్తారన్నమాట. సార్, నిన్న మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు వైసీపీ కార్యకర్తలకే కానీ, దానికి సంబంధించిన ఆ పార్టీకి సంబంధించిన మనుషులకి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎటువంటి మంచి పనులు వాళ్ళకి చెయ్యొద్దు అని అంటున్నారు. ముఖ్యమంత్రి అయ్యుండి ఆ మాట అనొచ్చు అంటారా? ఎక్కడన్నారు? ప్రెస్ మీట్లో అన్నారా, లేకపోతే అసెంబ్లీలో అన్నారండి? నిన్న మీటింగ్ పెట్టారు, ఆ మీటింగ్లోనే అన్నారు. ఆయన మీటింగ్ అంటే ప్రెస్ మీటా, లేకపోతే పర్సనల్గా ప్రెస్ మీట్ పెట్టారా? అలాగ అనకూడదు. మరి అన్నారని మీరు అంటున్నారు, మరి అది నేను చూడలేదు. చూస్తే దాని గురించి నేను చెప్పేవాడిని. మరి ఆ వైసీపీకి సంబంధించిన మనుషులు కూడా ఓట్లు వేసే ఉంటారు కదా, ఆ ఓట్లతో ఈయనకి గెలిచే ఉంటారు కదా, ఆయన ఆ మాట అనడం ఏంటి అని ప్రజలందరూ అంటున్నారు. మరి దాని గురించి ఏమంటారు? వైసీపీ వాళ్ళు ఓట్లు వేశారంటారా? వైసీపీ ఓట్లు కాదు, కూటమి ప్రభుత్వం రావడానికి కారణం ఏంటంటే కొన్ని కాంగ్రెస్ ఓట్లు చీలిపోయినాయి. చీలిపోయినాయండి. చీలిపోవడం వల్ల జనసేన కలవడం వల్ల, తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడడం వల్ల వచ్చింది. ఇప్పుడు ఒంటరి పోరాటం చేశాడు కాబట్టి ఆయన రాలేకపోయాడు. అది మెయిన్ అండి. ఒంటరి పోరాటం ఒక చేతి మీద గెలాలంటే కష్టం కదా. రెండు చేతుల మీద యుద్ధం చేసిన వాళ్ళు గెలుస్తారు, కానీ ఒక చేతి మీద చేయాలన్న వాళ్ళు కష్టం. ఆయన ఏమో ఒక కాన్ఫిడెన్స్ పెట్టుకున్నారు, నేను కొన్ని చేశాను, ప్రభుత్వం తప్పకుండా వస్తుంది అని అనుకున్నారు. కానీ ఆయన ఎస్టిమేట్ కరెక్ట్ కాలేదు. సార్, ఇప్పుడు నాగబాబు గారికి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పోస్ట్ ఇస్తున్నారు. ఎమ్మెల్సీ కాదండి, కార్పొరేషన్ చైర్మన్ ఇస్తున్నారు. ఎమ్మెల్సీ కాదు, ముందు అనుకున్నారు ఎమ్మెల్సీ ఇద్దామని, ఎమ్మెల్సీ ఇవ్వడం లేదు, కార్పొరేషన్ చైర్మన్ ఇస్తున్నారు. ఇటు చూస్తే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ఇంకో పక్క చూస్తే పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు. ఇది కుటుంబ పరిపాలన అంటారా, లేకపోతే కూటమి పరిపాలన అంటారా? కూటమి పరిపాలన అండి. ఇప్పుడు కూటమిలో వాళ్ళు ఉన్నారు, అంతేగాని కుటుంబ సభ్యులు ఉండొచ్చు. ఉన్నంత మాత్రాన మనం దాన్ని కుటుంబ పరిపాలన అని అనలేం. కుటుంబ పరిపాలన అనేది ఇదివరకు ఎప్పుడో జరిగింది మన రాష్ట్రంలోనే, అది ప్రస్తుతానికి లేదు. ఒకవేళ ఉన్నా ఏ కాశ్మీరు లేకపోతే ఇతర రాష్ట్రాలు ఎక్కడ ఉండొచ్చేమో, కానీ ఇక్కడ మటుకు లేదండి, కుటుంబ పరిపాలన అన్నది లేదు. సార్, రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా మంచి జరిగి చేసి ప్రజలకి ఏమైనా అండగా నిలబడతారని అంటారా? ఇప్పుడు రాబోయే రోజుల్లో మంచి జరిగి ప్రజలకు అండగా నిలబెడితే నెక్స్ట్ ఈ ప్రభుత్వం వస్తుంది. లేదనుకోండి, గత ప్రభుత్వం ఎట్లాగో అట్లాగే అవుతుంది.